రోజులుగా ఎదురు చూస్తున్న మాట కోసం ఇది ఫస్ట్ కాల్ చేసి చెప్పు. ఇంకా కొంతసేపు నువ్వు ఇచ్చిన మాట కోసం కొంతకాలమే కాదు నా జీవిత కాలం ఎదురు చూస్తాను. అరే దేను, ఇంకెన్ని రోజులు అతను జ్ఞాపకాలతో? ఇట్స్ ఓవర్, షీ ఈజ్ నో మోర్. నీకు అర్థం కావట్లేదు. బాధతో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నామని మేము అనుకుంటున్నాం. తను నిన్నొక్కనే వదిలి వెళ్ళిపోలేదురా, ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయింది. అది తెలుసుకొని ఎక్కడైనా నీ లైఫ్ని రీస్టార్ట్ చేయరా. ఇక నీ ఇష్టం. అన్న ఏమైందన్న? అమ్మాయి నిజంగానే చనిపోయిందా? వీళ్ళ కథ ఏంటి? దీను 3 ఇయర్స్గా ఒక అమ్మాయిని ప్రేమిస్తుండేవాడురా. ఈ 3 ఇయర్స్గా ఒకరికొకరు తెలుసు, మాట్లాడుకునేవారు. కానీ ఆ ప్రేమను చెప్తే ఎక్కడ దూరం అయిపోద్దని భయంతో చెప్పేవాడు కాదు. తను ఒప్పుకుంటే తన మీద ఉన్న ప్రేమ తనకు జీవితాంతం చూపిస్తా, లేకపోతే తన మీద ఉన్న ప్రేమతో జీవితాంతం గడిపేస్తా అని డిసైడ్ అయ్యి ఒకరోజు తనకు ప్రపోజ్ చేయడానికి రెడీ అయ్యాడు. ఫైనల్గా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసే టైం వచ్చింది. ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళాడు.
ఆ అమ్మాయిని ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా తన ప్రేమని చెప్పే రోజు కావడంతో ఆ అమ్మాయి ఇంకా తన కళ్ళకి కొత్తగా కనిపించింది. యమునా, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎప్పుడూ చెప్పలేకపోయా. నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ, కానీ చెప్తే ఎక్కడ దూరం అయిపోతావనే భయం. భరించాలనుకునే బాధ్యత, కానీ ఎక్కడ నేను నీకు బరువని ఫీల్ అవుతావేమో అనే భయం. నీతో కలిసి ఉండాలని ఉంటుంది, కానీ కోపంతో కాదని చెప్తావేమో అనే భయం. ఇప్పుడు కూడా చాలా భయపడితే ఇక్కడికి వచ్చా, కానీ ఇలా భయపడితే జీవితాంతం నేను బాధపడాలని నాలోని నువ్వనే ధైర్యం ఆ భయాన్ని కామ్ చేసి ఇక్కడికి పంపించింది. సో ఫైనల్గా విత్ యూ ఫర్ ఎవర్. మనం 3 years నుంచి ఒకరికొకరం తెలుసు, కానీ ఎప్పుడు మనం ఇలా మాట్లాడుకోలేదు. ఇలా మొదటిసారి నీతో మాట్లాడాల్సిన రోజు వచ్చినప్పుడే నీ గురించి నేను ఏ విషయం మర్చిపోకూడదని నా మనసులో మాటలను ఈ లెటర్లో రాసుకున్నాను. సో చదివి నేను చెప్పబోయే మాట కోసం ఎదురు చూస్తూ ఉండు. హాయ్ దినేష్, 3 years పట్టింది నా ప్రేమ నీకు చెప్పడానికి, కానీ నాకు నీ మీద ప్రేమ పుట్టింది మాత్రం నిన్ను కలిసిన 3 రోజులకే. చూసావా, చెప్తుంటే నీకే ఆశ్చర్యంగా ఉంది కదా. రోజులు గడిచే కొద్దీ నీ ప్రేమ అందరిలో తగ్గిపోతుందేమో అనుకున్నాను, కానీ ప్రతి క్షణం నాపై ఉన్న నీ ప్రేమలో నిజాయితీని చూశాను. ఎప్పుడో చెప్పేద్దాం అనుకున్నాను, కానీ చెప్పేసి ఉంటే ఎంత ప్రేమ ఉందో చూసేదాన్ని తప్ప నా కోసం ఎన్ని రోజులను దాచుకునేంత ప్రేమ ఉందని మాత్రం తెలుసుకోలేకపోయేదాన్ని. కొన్ని పరిచయాలు చాలా అలవాటైపోతాయి. అలా అలవాటైన మన పరిచయం ప్రేమగా మారి ఇద్దరిది ఒకటే లైఫ్గా కొనసాగాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు వెయిట్ చేస్తున్న మాట కోసం రేపు నేనే ఫస్ట్ కాల్ చేసి చెప్తా. ఇంకొంతసేపు మాత్రమే. ఫోన్ చేసిందా అన్న? ఫోన్ అయితే వచ్చింది. అలా చాలా హ్యాపీనెస్తో ఆ రోజు పూర్తయింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నుండి చాలా వెయిట్ చేస్తున్నాడు తన కాల్ కోసం, కానీ తను చేయాల్సిన టైంలో తన ఫ్రెండ్ చేసింది షీ ఈజ్ నో మోర్ అని. అంతే, అక్కడితో వాడి ప్రపంచం ఆగిపోయింది.
అంతే. ఆ క్షణం నుండి ఇప్పటివరకు అలానే ఉండిపోయాడు. ఆ చీకటి గదిలో స్వేచ్ఛగా ఉన్నానని ఈ ప్రపంచానికి నమ్మించి ఎంత నరకం అనిపిస్తున్నాడో మాకెవరికి చెప్పలేకపోతున్నాడు. మిస్ అవుతున్నావా? నేను ఆల్రెడీ మిస్ అయిపోయా. నేను నీతోనే ఉంటా అని చెప్పా కదా, కానీ నా కోసం నిన్ను కోల్పోవడం నాకు నచ్చట్లేదు. నువ్వుగానే ఉండు, అప్పుడే నేను నీతో ఉండగలను. నా కోసం నీ లైఫ్ ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ లైఫ్ నాశనం చేసుకోవద్దు. నువ్వెప్పుడు బాగుండాలి, నవ్వుతూ ఉండాలి. నా కోసం నువ్వు చేయాల్సింది ఏంటో చెప్పనా? ఇలా బాధపడడం కాదు. నన్ను ఎంత ప్రేమించావో అంతకన్నా ఎక్కువగా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లని గౌరవించు. మంచిగా సెటిల్ అయ్యి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వు తప్ప ఇంకెవరూ బాగా చూసుకోలేరు అనేంత బాగా చూసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యు. ఈ తీరం సాక్షిగా తను నాకు మాట ఇచ్చింది. ఆ మాట కోసం నా జీవితం మొత్తం తన కోరుకున్నట్టుగా బ్రతుకుతానని తనకు మాటిస్తున్నా.